90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. సో చాలా మంది కూడా ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ లో 9 nuts millets గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఫ్రాంచైజ్ వీళ్ళు ఏ రకంగా ఇస్తున్నారు, అందులో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నా అంటున్నారు, బ్రాండింగ్ అంటున్నారు. అసలు ఇంతవరకు ఒక స్టోర్ అయినా ఓపెన్ అయిందా అన్న క్వశ్చన్ మాత్రం చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఈ రోజు మోతీ నగర్ లో 9 nuts millets ఫ్రాంచైజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ ఇప్పుడే పూజ కూడా అయిపోయింది. ఆ స్టోర్ ఎలా ఉందో నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో ఇదే 9 nuts ఫ్రాంచైజ్ అన్నమాట. చూడండి, చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ మీ అందరూ కూడా 9 nuts ఫ్రాంచైజ్ అనగానే ఒక హెల్తీ రిలేటెడ్ గా ఒక వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ సోర్స్ ని, దాంతో పాటు ఇన్కమ్ ని క్రియేట్ చేస్తుంది 9 nuts millets అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్యామిలీ కాంపోలో, అంటే చిన్నపిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, వయసుతో సంబంధం లేకుండా ఒక హెల్తీ రెసిపీని కనుక మీరు మీ పిల్లలకి లేదు అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా పెట్టాలి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది కరోనా తర్వాత ఒక మంచి హెల్తీ రిలేటెడ్ గా ఒక స్నాక్ ని కావచ్చు, లేదు అంటే చక్కగా అందరూ కూర్చున్నప్పుడు ఒక మంచి మన అమ్మమ్మ తాతమ్మ తిన్న మురుకులు, కారపూస ఇవన్నీ కూడా ఒక మంచి హెల్తీ వేలో తినాలి అనుకునే వాళ్ళకి 9 nuts millets ఫ్రాంచైజ్ వాళ్ళు ఈ బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. అండ్ చూస్తున్నారు కదా. అండ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది మీకు? లిటిల్ నర్వస్ బట్ హ్యాపీ. సో మరి నాకు ఇక్కడ ఒక మంచి పండుగ వాతావరణం కనిపిస్తుంది. స్టోర్ ఓపెన్ అయినాగానే ఇటు మీ రిలేటివ్స్ కావచ్చు, మా సుమన్ టీవీ వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఎస్, మరి ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇనిషియేటివ్ యాక్చువల్ గా చెప్పాలి అంటే, సో ఈ ఏరియాలో మోస్ట్లీ స్కూల్స్ ఉన్నాయి. సో చిల్డ్రన్స్ వాళ్ళ చిన్న ఏంటంటే ఫస్ట్ వాళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ చిల్డ్రన్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫేవరెట్ చాక్లెట్స్ తో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ద చిక్కీస్, బిస్కెట్స్, స్వీట్స్, నమ్కిన్స్. సో మోస్ట్లీ స్వీట్స్ నచ్చిన వాళ్ళు నమ్కిన్స్, చిప్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఆల్ ద వెరైటీస్ స్టేజ్ బై స్టేజ్ వాళ్ళకి ఎలా అయితే ఒకదాన్ని ఒకటి రీప్లేస్ చేసుకుంటూ వాళ్ళు కూడా గ్రో అవుతారని ఐఎమ్ జస్ట్ హోపింగ్. ఓకే, సో 9 nuts millets ఫ్రాంచైజ్ తీసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ ఇదే తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? హెల్దీ అంటే ఫస్ట్ నుంచి వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్ బిజినెస్. ఓకే, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఏది మనం ఒకటి స్టార్ట్ చేస్తున్నామంటే వీ నీడ్ టు గెట్ ద రైట్ పాయింట్ అన్నట్టుగా. సో చాలా చూస్తున్నాను, అన్ని చెక్ చేస్తున్నాను. బట్ విత్ మిల్లెట్స్ అనేది టు బి ఫ్రాంక్ మా అమ్మమ్మ చెప్పింది గుర్తొచ్చింది. ఎప్పుడన్నా బాగాలేదంటే కొంచెం కొబ్బరి నోట్లు వేసుకోమ్మా, గసాలు వేసుకోమ్మా, నువ్వులు నవ్వులమ్మా, ఇవన్నీ అమ్మమ్మ నానమ్మలు చెప్పేవి కాబట్టి సో వాటితో ఒక ప్రోడక్ట్ ఉంటే చిన్నపిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా తింటారు కదా. సో నా ఇంటెన్షనల్ గా నన్ను టచ్ చేసింది అందరికి టచ్ అవుతుంది కదా అనే ఒక ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశాను. ఓకే, నువ్వులు అండ్ అలాగే జాంగ్రీ అన్నారు కాబట్టి అంటే ఎన్ని రకాలుగా మీరు అంటే పిల్లలకి అవన్నీ ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. బట్ మనకి ఏవేవి ఉన్నాయి ఇక్కడ? ఎస్పెషల్లీ ఇక్కడ మెనూ చూసుకోవచ్చు మీరు, మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సూపర్. సో మీకు ఏది కావాలి అనేది అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఫైనల్ కూడా చేసుకోవచ్చు. మిల్లెట్స్ లడ్డు, రాగి లడ్డు, జొన్న లడ్డు, సీసం లడ్డు. ఓ మై గాడ్, లడ్డులోనే ఇన్ని రకాలు చూస్తున్నాం. యు కెన్ సీ more varieties. అండ్ నమ్కిన్స్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ నమ్కిన్స్ ఉన్నాయి, కుకీస్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్ చాక్లెట్, మిల్లెట్ చాక్లెట్, వెరీ నైస్ అండి, చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. అండ్ దీంతో పాటు చిక్కీస్, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి చిక్కీస్ అంటే చాలా ఇష్టం. అండ్ అది కూడా హెల్దీ వేలో మీరు తినాలి అంటే మిల్లెట్ చిక్కీ, పీనట్ చిక్కీ, సిఎస్ఎం చిక్కీ, డ్రై ఫ్రూట్ చిక్కీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మెనూ బోర్డ్ లో మనం చూసుకుంటే మనకి ఏది కావాలంటే అది వస్తుంది. పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ డైట్ ప్రొడక్ట్స్ లో obviously జాగరీ ప్రొడక్ట్స్, సో నో షుగర్.
సో నో నీడ్ టు వరీ. అంటే సూపర్, ఇటు డైట్ కి ఒక హెల్దీకి Yeah. ఇవన్నీ కేర్ ఆఫ్ అడ్రస్ 9 nuts millets అని చెప్తారు. డైట్ అంటే మనం ఏం చేస్తామంటే ఎక్కువ తిని తగ్గాలండి, అలా కాకుండా పొద్దున ఒక్క పూట తింటే హెవీగా ఫుల్ అయిపోయే మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ కాబట్టి సో పెరిగిపోతాననే టెన్షన్ కూడా అవసరం లేదు. సూపర్. అండ్ హియర్ యూ కెన్ సీ లైక్ తెలుగులో కూడా మీరు గైడెన్స్ అయ్యింది. సో ఎందుకు అని అంటే అందరికి ఇంగ్లీష్ కాకపోతే తెలుగు కూడా మనం చూసుకోవచ్చు ఫర్ ద స్టార్టింగ్ పర్పస్ కాబట్టి కొంచెం అలవాటు అయ్యేంత వరకు వాళ్ళకి ఈజీ ఉంది, తర్వాత డైరెక్ట్ ర్యాక్ వెళ్ళి దే కెన్ పికప్. సూపర్ అండి, చాలా బాగుంది. అంటే ఒక ప్రొఫెషనల్ వేగా మనకైతే 9 nuts ముందుకు తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ మరి కీర్తన గారు కావచ్చు, సుమన్ టీవీ నుంచి కావచ్చు, మీరు అప్రోచ్ అయినప్పుడు ఎలాంటి సర్వీస్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు? దిస్ ఇస్ వెరీ కూల్ అండి. ఫస్ట్ కాల్ చేయగానే కాల్ ఆన్సర్ చేశారు, స్లాట్ బుక్ చేసుకున్నాను. స్లాట్ లో మాట్లాడాక డైరెక్ట్ గా నేను కీర్తన గారిని కలిసాను. కలిసిన తర్వాత డిస్కషన్ చేసాము అసలు వాట్ ఈస్ అంటే నా ఇంటెన్షన్ ఏంటి, సేమ్ ఆవిడ కూడా మీరు ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నా ఏదైతే ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆవిడ తన యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకున్నాక స్టెప్ ఫార్వర్డ్ చేసామన్నమాట. సూపర్. అండ్ ఎలాగో కీర్తన గారు కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. కీర్తన గారు వచ్చేసేయండి. సో కీర్తన గారు, కంగ్రాచులేషన్స్. Thank you so much. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం మనం. సూపర్ మేడం. అండ్ చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఎట్ లాస్ట్ యూ హ్యావ్ స్టార్టెడ్ దిస్. మీ కళ నా కళ రెండు ఫస్ట్ ముందుకు వచ్చాయి అన్నమాట. సూపర్. ఒక మంచి ఒక గుడ్ న్యూస్ అనొచ్చు. అండ్ చాలా మంది మహిళలకి ఎవరైతే ఇంట్లో ఉండి ఒక వ్యాపారాన్ని చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా అంటే ఇప్పటిదాకా నేను ఉషా రాణి గారితో మాట్లాడేటప్పుడు నాకు అనిపించింది, అంటే ఇంట్లో చదువుకున్న వాళ్ళు కావచ్చు లేదా చదువులు రాని వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి సోర్స్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది ఇన్కమ్ కి అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. సూపర్ అండి. అండ్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఒకటి యాజ్ ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్, నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని ఇక్కడ వరకు వచ్చాను. లైక్ ఓన్లీ వంట చేసుకొని ఇలాంటి పదార్థాలు చేసి ఒక ఫ్రాంచైజీ లెవెల్కి రావడం ఇట్స్ అ సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే చదువుకోని వాళ్ళు మాత్రమే ఇది చేస్తారు, చదువుకున్న వాళ్ళకి ఇది అవసరం లేదు అనుకునే వాళ్ళకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. చదువుకి సంపాదనకి ఎలాంటి సంబంధం లేదు, మీరు ఏం చేయాలనుకున్నా మనసు పెట్టి చేయండి, యు మే రాక్. సూపర్. అండ్ మన వీడియోస్ ఎవరైతే జనరల్ గా 9 nuts ని కావచ్చు, సుమన్ టీవీని కావచ్చు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అంటే ఇన్ని వీడియోస్ చేశారు, ఫ్రాంచైజ్ వీడియో ఇంకా రాలేదని చూస్తూ ఉన్నారు. మీరు అనుకున్న వీడియో వచ్చేసింది, ఇంకా ఆలస్యం లేదు, వచ్చేసింది కాబట్టి. సో మేడం, అలా ఎవరికైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఫ్రాంచైజ్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మనం అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేస్తే సరిపోతుంది. అదే కాకుండా మీరు ఫ్రాంచైజీ చూడాలి అనుకుంటే మోతీనగర్కి వచ్చేసేయండి, ప్రాబ్లం లేదు. ఉషారాణి గారు ఇక్కడే ఉంటారు, మీరు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకొని తినేసి టేస్ట్ చూసి నచ్చిన తర్వాత మీరు నన్ను మీట్ అవ్వచ్చు. నచ్చింది అన్నారు కాబట్టి స్టోర్ కి వచ్చాను కాబట్టి అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఇక్కడ మెనూ అయితే చూసాను, అవి కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకుంటున్నాను. షూర్ 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 విత్ యువర్ పర్మిషన్ ఉషారాణి గారు. షూర్. సో మనము ఫస్ట్ మనం చాక్లెట్స్ తో స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే కొత్త వేడుక తీయగా ప్రారంభిద్దాం. ఎగ్జాక్ట్లీ. సో స్టోర్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, మెనూ చూసాం కానీ అందులో డీటెయిల్డ్ గా ఎలా ఉంటుంది అన్న క్వశ్చన్స్ ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉంటుంది కాబట్టి ఆ డౌట్స్ అన్నిటి క్లియర్ చేయడానికి నేనైతే చాక్లెట్స్ అన్నారు కదా, సో ఇది మొత్తం చాక్లెట్ కౌంటర్. ఇది మొత్తం ఇది జస్ట్ వచ్చి చిన్ని బుల్లి ఏమంటారు గిఫ్టింగ్ అన్నమాట. లైక్ మనం బర్త్డే పార్టీస్ కి కానివ్వండి ఎక్కడికైనా సరే చిన్నగా వీ కెన్ క్యారీ దిస్. సూపర్. లైట్ గా ఇలా పట్టుకొని వెళ్ళేసి మన స్టేజ్ పైన ఇలా అకేషన్ గా ఇచ్చేసినా చాలా బాగుంటుంది. అలాగే కాకుండా ఇట్స్ లైక్ ఓపెన్ కౌంటర్, మనకి చాక్లెట్స్ మనం ఫ్రీగా ఓపెన్ గా ఎవరైనా టేస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇలా కూడా ఇచ్చేసేయచ్చు. అండ్ ఇవి కుకీస్ మేడం? ఇవి మనకి దిస్ ఈస్ అ లాస్ట్ ఐటమ్ ఆఫ్ అవర్స్. లైక్ ఎలాగంటే మఫిన్స్ కానివ్వండి, బ్రౌనీస్ కానివ్వండి, మైదాతో తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలా కాకుండా మనం మిల్లెట్ తో చేసామన్నమాట. ఇది మన కొత్త ప్రయోగం. ఇది ఇప్పటి వరకు ఉన్న ప్రోడక్ట్స్ అన్ని నిల్వ ఉండే ప్రోడక్ట్స్, ఇవి నిల్వ ఉండవు. మనకి జస్ట్ లైక్ ఎన్ని రోజులు ఉంటుంది? 7 days. 7 days అంటే 7 days. లైక్ బ్రౌనీస్ అండ్ ఇది చాక్లెట్ మఫిన్ అన్నమాట. ఇవన్నీ కూడా మిల్లెట్, ఇందులో కూడా నో షుగర్ అండి, పర్ఫెక్ట్ గా చెప్తున్నాను వినండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ మన చాక్లెట్. చాక్లెట్ కౌంటర్ చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ తోటి. యా, దిస్ ఈస్ అవర్ డ్రై ఫ్రూట్ చాక్లెట్, ఇది మంది. ఓ నైస్. అండ్ ఇది మిల్లెట్ చాక్లెట్. సూపర్.
ఓకే దిస్ ఇస్ ప్రోటీన్ బార్. ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ సూపర్. చూసారు కదా, ఒక హెల్దీ రెసిపీని చిన్న పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ అది కూడా ఒక హెల్దీ వేలో కనుక మీరు తీసుకెళ్ళాలి అనుకుంటే వాటన్నిటికీ 9 nuts మిల్లెట్స్ ఇలాంటి చాక్లెట్స్ కనుక ఉంటే చాక్లెట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. దాంతో పాటు మన ఆరోగ్యం ఖరాబ్ కాకుండా హెల్దీగా కూడా ఉండడానికి బెస్ట్ ఆప్షన్ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో చాక్లెట్స్ తర్వాత ఇంకేమున్నాయి మేడం? మన దగ్గర చాలా ఉన్నాయండి. దిస్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ ద సెకండ్ ప్రోడక్ట్ వి గో టు కుకీస్. కుకీస్ మనకి లైక్ 3 to 4 వెరైటీస్ కుకీస్ మాత్రమే మనం ఇప్పటి వరకు చూసాం. అలా కాకుండా ఇప్పుడు మనము హెల్దీ విత్ టేస్టీ అండ్ మీకు రీజనబుల్ ఇవన్నీ కలిపి బడ్జెట్ ఫ్రెండ్లీ. సూపర్. దిస్ ఈస్ మొరింగా కుకీస్. చాలా మంది మొరింగా ఇప్పుడున్న ఈ జనరేషన్ లో చాలా మంది మొరింగా యూస్ చేస్తారు అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ద డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది ఇది. అండ్ మీరు ఇక్కడ చూస్తే నో షుగర్, నో మైదా, నో వీట్, నో రైస్. అండ్ డైట్ చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఇంక్లూడ్ చేయకుండా తీసుకోవాలి అని చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ దిస్ ఈస్ మొరింగా కుకీస్. ఇదేంటి చాకో చంక్ బిస్కెట్. ఎలాగంటే చాక్లెట్ విత్ మిల్లెట్. మనకి ఎలాగంటే చిన్న పిల్లలకి అది మనం ఎలాగైతే అడల్ట్స్ కని చెప్తున్నామో ఇది డైరెక్ట్ గా మనం పిల్లలకి అని చెప్పేయచ్చు అనమాట. చాకో చంక్ బిస్కెట్. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ పర్ల్ ఆల్మండ్. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆల్మండ్ బిస్కెట్స్ అన్నమాట ఇవన్నీ. మనకి లైక్ డ్రై ఫ్రూట్స్ తో మిక్స్ చేసింది కాబట్టి ఆల్మండ్ బిస్కెట్స్ ఇవి. నైస్. అండ్ ద నెక్స్ట్ థింగ్ అజ్వైన్ బిస్కెట్. మనకి కుకీస్ అనగానే స్వీట్ ఫ్లేవర్ వస్తుంది కదా, అలా కాకుండా అజ్వైన్ అంటే తెలుగులో ఓమా బిస్కెట్స్ అన్నమాట. ఇవి ప్రెగ్నెన్సీ వాళ్ళు, పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇది సాల్ట్ జీరా. సాల్టీగా తినాలనుకుంటారు కొంతమంది. సో ఇది సాల్ట్ జీరా బిస్కెట్. సూపర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇది కూడా ఇవన్నీ కూడా బిస్కెట్స్. బిస్కెట్స్ లో రకరకాల ఫ్లేవర్స్ కావాలి అంటే ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇది కోకోనట్ బిస్కెట్ అన్నమాట. క్రంచీ కోకోనట్ కుకీస్ అన్నమాట ఇవి మొత్తం. ఇది కూడా కొంచెం హాట్ గా అంటే స్వీట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. హాట్ ఏమన్నా ఉన్నాయా? హియర్స్ ద కౌంటర్. ఇది మన కౌంటర్ అన్నమాట. ఇది మనకు హాట్ కౌంటర్. లైక్ ఇదండి కొర్రలు స్టైల్. దీంతో చేసిన మసాలా మురుకులు ఇవి. మసాలా మురుకులు, నార్మల్ మురుకులు కాకుండా మసాలా స్టిక్స్. సూపర్. అసలు లైక్ ఇది జోవార్ స్టిక్స్. ఇందులో మసాలా లేకుండా నార్మల్ గా లైక్ స్పైసీ కాకుండా నార్మల్ గా తినాలనుకుంటారు కదా వాళ్ళ కోసం ఇది. ఇవే కాకుండా మనం చిప్స్ కూడా ఇస్తున్నాం అన్నమాట. లైక్ ఫాక్స్ టైల్ మసాలా చిప్స్ ఇవి. సూపర్. ఇలాగా డిఫరెంట్ కైండ్స్. అండ్ హాట్ లో కూడా మసాలా, షుగర్, స్పైసీ, వితౌట్ స్పైసీ అండ్ జొన్నలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. జొన్నలతో చేసిన మురుకులు, రాగులు, కొర్రలు, అవిసెలు ఇవన్నీ కూడా మనకి హాట్ ఇష్టపడుతూ ఉంటారు. స్నాక్స్ లో స్వీట్ తో పాటు హాట్ కూడా మిక్స్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా హెల్దీ రెసిపీలో ఆ కౌంటర్ అన్నమాట. సూపర్. సో మనకు అవే కాకుండా అన్ని ఇక్కడ తీసుకెళ్లి తినేయాలా ఏంటి, ప్రతిసారి తీసుకొని వెళ్ళి తినేసేయడం ఏంటి, కొన్ని రోజులు పెట్టుకోవచ్చు కదా అనుకునే వాళ్ళకి ఇడ్లీ రవ్వ లిటిల్ మిల్లెట్ ఇడ్లీ రవ్వ ఇది. ఓహో, అంటే ఇందులో రవ్వలో మన మిల్లెట్స్ మిక్స్ చేస్తూ ఉంటారు. మిల్లెట్ అండి, డైరెక్ట్ కంప్లీట్ మిల్లెట్ రవ్వ అది. దాన్ని మనం ఇడ్లీ చేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుంది అలాగే మిల్లెట్ ఇడ్లీ రవ్వ. ఇది వచ్చి ఫాక్స్ టైల్ కొర్రలు. సూపర్. దాంతో పాటు మనకి ఇది రాగి ఉప్మా రవ్వ. ఇది అదే మేడం, రాగి జావ చేసుకుంటారు కానీ రాగితో కూడా మనం ఉప్మా చేసుకోవచ్చు. సో అది కూడా మనకి 9 nuts మిల్లెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంట్లో వండుకోవాలి అనుకున్నా కూడా మనకి రవ్వలు అయితే ఉన్నాయి. డైరెక్ట్ గా తినాలి అనుకున్నా కూడా స్నాక్స్ అయితే ఉన్నాయి. మేడం ఇంకా ఏమున్నాయి? స్వీట్స్ ఉన్నాయి మనకి ఇంకా. సో నాకు తెలిసి ఇవి చాలా వరకు మనం చూపించాము, తిన్నాము అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. లడ్డుల సెక్షన్ మేడం, ఇవన్నీ స్వీట్స్ అండి మొత్తం. రాగి, జోవార్, డ్రై ఫ్రూట్, నువ్వుల లడ్డు విత్ బెల్లం, నువ్వుల లడ్డు విత్ ఖర్జూరం, ఫ్లాక్ సీడ్ విత్ బెల్లం, ఫ్లాక్ సీడ్ విత్ ఖర్జూరం, సున్నుండలు, మిల్లెట్ లడ్డు, మల్టీ మిల్లెట్ లడ్డు, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి అన్నమాట మన దగ్గర. ఒకటి కాదు, ఆల్మోస్ట్ లైక్ 15 to 20 వెరైటీ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి మన దగ్గర. గ్రేట్ మేడం. అండ్ చాలా బాగుంది స్టోర్ కూడా. అండ్ మీరు ఏదైతే చూపిస్తున్నారో అవన్నీ మాకు డైరెక్ట్ గా విజువల్స్ తో కూడా మాకు కనిపిస్తూ ఉంది. ఎనీవేస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలా మంది కూడా ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నారో 9 nuts మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ డౌట్స్ ఉంటే సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి. అండ్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి ఎవరికైనా కూడా 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ కనుక తెలుసుకోవాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, లేదు మేము కూడా కొత్తగా ఓపెన్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అంటే సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మా స్టోర్ విజిట్ చేసినందుకు మీకోసం మా తరఫున ఒక చిన్న హ్యాంపర్ అండి. సూపర్.
చిన్న హ్యాంపర్ అని చిన్నది అనుకోకండి, ఇందులో అన్ని ఉన్నాయి, మొత్తం మన ప్రోడక్ట్స్ మొత్తం అన్ని ఉన్నాయి. గ్రేట్. ఎందుకంటే మీ స్టమక్ లైట్ గా ఉంటది. ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసారు, సూపర్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, చాలా బాగుంది. హ్యాంపర్ కూడా, హ్యాంపర్ లో కాంబో అన్ని వచ్చాయి అనే ఫీలింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.